ప్రముఖ అమెరికన్ సింగర్ అలాగే యాక్టర్ సెలీనా గోమ్స్ వెక్కి వెక్కి ఏడవడం అంటే ఈ వీడియో ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతుంది, ఇందులో ఆవిడే డిలీట్ చేసేశారు. కానీ ఇందులో ఉండే కంటెంట్ ఏంటి అనేది ప్రపంచానికే ఇవాళ అర్థమైంది. నేను నా ప్రజల కోసము బోరున ఏడుస్తున్నాను, వాళ్ళని కాపాడే మార్గము లేక ఇవాళ ఎంత బాధపడుతున్నానంటే నన్ను క్షమించండి, మా ప్రజలను అలాగే పిల్లలు అని కూడా చూడకుండా బలవంతంగా వాళ్ళని లాక్కు వెళుతున్నారు, వాళ్ళని డీటైన్ చేస్తున్నారు. సో ఇంత దారుణంగా అమెరికా ప్రభుత్వము వ్యవహరిస్తుందని ఊహించలేదు, నన్ను క్షమించండి, నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను అని చెప్పి ఈవిడ ఈ వీడియో పెట్టి వితిన్ మినిట్స్ ఈవిడ దీన్ని డిలీట్ చేశారు. ఎందుకంటే ట్రంప్కి కోపం వస్తుంది, అమెరికా గవర్నమెంట్కి కోపం వస్తుంది. ఎందుకు ఈవిడ ఇలా ఏడుస్తున్నారు, మా ప్రజలను ఎందుకు అంటున్నారంటే వీళ్ళ నాన్నగారు ఒక మెక్సికన్ పౌరుడు, తరువాత ఇతను అమెరికాలోకి వచ్చాడు. అమెరికా అంటేనే ఏంటండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చిన్న చిన్న దేశాలను కలిపి మీరు ఒక దేశముగా దాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు ఎవరు అమెరికన్స్ అంటే మీకు అబోరిజినల్స్, నేటివ్స్ అలా కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ నివసిస్తారు. సో ఇదే అమెరికా. అలాంటిది ఇవాళ మా అమెరికా గ్రేట్, మీరందరూ చచ్చినట్టు మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఫ్రెండ్స్ ఒక్క విషయం చెప్తున్నాను చూడండి, ఇవాళ ఈ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో ప్రతిరోజు కూడా 1800 మందిని వీధులు తిరుగుతూ, అంటే ఇంకా ఎలా చెప్పాలంటే ఈ వీధి కుక్కలు ఉంటాయి చూసారా, వాటిని ఒక తాడు వేసి పట్టి లాక్కెళ్ళి ఒక వ్యాన్లో పడేస్తారు. అవి కుయ్యో ముర్రో అని అరుస్తూ ఉంటాయి. సరిగ్గా అదే పరిస్థితి అండి. అంటే ఇంత దారుణంగా వర్ణిస్తున్నాను కాదు, అక్కడ పరిస్థితి అదే. వీధుల్లోకి వెళ్ళడము, మర్యాదగా నీ డాక్యుమెంట్స్ చూపించు, లేదా అలాగే తీసుకువెళ్ళి వ్యాన్లో పడేయడము, తీసుకువెళ్ళిపోవడం. ఇది వాళ్ళ పరిస్థితి. మీకు 1,10,00,000 మంది అమెరికాలో అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని చెప్తున్నారు. 1,00,00,000 మందికి పైగా, 1,10,00,000 మంది ఇలాగ డాక్యుమెంట్స్ లేకుండా మా అమెరికాలో ఇల్లీగల్గా నివసిస్తున్నారు. ఇందులో మీకు దశాబ్దాల వారీగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, మెక్సికో, కొలంబియా ఇక్కడి నుంచి కుప్పలు తెప్పలుగా మీకు అమెరికా వచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఆ రోజుల్లో ఆహ్వానించారు, రండి మీ టాలెంట్ను చూపించండి, అమెరికా ఎదుగుదలకు మీరు తోడ్పాటు అందించండి అని ఆ రోజుల్లో చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ పొలవమంటే అమెరికా వచ్చారు. ఇవాళ ట్రంప్ గారు వచ్చిన వారం రోజుల్లో ఈయనేమంటున్నారు, నా అమెరికా అనేది నా అమెరికా ప్రజల కోసమే, మీరందరూ ఎవరు, ఎందుకు ఇక్కడ వచ్చి నివసిస్తున్నారు, మీరు వెళ్ళిపోండి. సో ఇవాళ కొలంబియా అనబడే దేశం, అంటే కొలంబియా అంటారు, పనామా అంటారు, మధ్యలో మీకు ఒక 2 దేశాలు, చిన్న దేశాలు వస్తాయి, తరువాత మెక్సికో, అక్కడ నుంచి అమెరికా. కాబట్టి కొలంబియాలో ఉండే ప్రజలు ఎంతోమంది వలసదారులు అమెరికాలో ఇవాళ నివసిస్తున్నారు. వీళ్ళందరినీ మీకు అత్యంత దారుణంగా డీటైన్ చేసి జైళ్లలో పెట్టి అక్కడ నుంచి చూడండి మీకు 2-3 విమానాలు, ఈ విమానాలకు ఏసీ కూడా లేదు, నేరుగా వీళ్ళని కొలంబియా తీసుకువెళ్ళారు. అక్కడ ఉండే ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి అర్థం కావడం లేదు, అమెరికా నుంచి అమెరికన్ మిలిటరీ ప్లేన్స్ రావడం ఏంటి, ఎందుకు వస్తున్నారంటే ఇందులో మీ కొలంబియా ప్రజలు ఉన్నారు, వీళ్ళ వద్ద డాక్యుమెంట్స్ లేవు, వీళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్, కాబట్టి మీ దేశంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాము అంటే కొలంబియా ప్రభుత్వం ఏం చెప్తుంది, మీకు ఆ పర్మిషన్ లేదు, డైరెక్ట్గా నీ మిలిటరీ విమానాలను మా దేశంలోకి, మా గగనతలములోకి తీసుకువస్తామంటే మేము ఎలా ఒప్పుకుంటాము, ఒప్పుకోము అని చెప్పడంతో తిరిగి వెళ్ళిపోండి అన్నారు. ఎప్పుడైతే ఈ అమెరికా మిలిటరీ ప్లేన్స్ తిరిగి అమెరికాలోకి వచ్చిందో డొనాల్డ్ ట్రంప్కి వార్త అందింది. ఎంత కోపము అంటే ఇక మీదట ఈ కొలంబియా అనబడే దేశం మీద 25% నేను ట్యాక్స్ విధిస్తున్నాను. కొలంబియా నుంచి ఏ సరుకు వచ్చినా 25% ట్యాక్స్. అంటే ఏంటి, ఎవరు కొనరు. వచ్చే వారంలో 50% చేస్తాను. టోటల్గా మీ వీసాలను నేను శాంక్షన్ విధిస్తున్నాను, ట్రావెల్ బ్యాన్ విధిస్తాను, మీలో ఒక్కళ్ళు కూడా మా దేశంలోకి రావడానికి లేదు. ఏంటి, అమెరికా కొలంబియా మధ్య 50 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం అండి. కాఫీ అనండి, మీకు అలాగే పువ్వులు, కాయగూరలు ఎన్నో కొలంబియా నుంచి అమెరికాలోకి వస్తూ ఉంటాయి. అంటే ఈ పనామా కెనాల్ ద్వారా వస్తూ ఉంటాయి. నాకు దాంతో సంబంధమే లేదు.
నీకు నాకు వ్యాపారం ఏంటి? నేను దీన్ని పట్టించుకోను. మీకు ఇల్లీగల్గా ఎవరైతే మీ కొలంబియా ప్రజలు మా దేశంలో నివసిస్తున్నారో వాళ్ళు ఉండడానికి వీలు లేదు, మర్యాదగా తీసుకోండి అని అంటే కొలంబియా చిన్న దేశం భయపడిపోయారు. ఇంతంత ట్యాక్సుల 50% టారిఫ్ అన్నప్పుడు భయంగా ఉంటుంది. సరే రాను ఇంతలా మాట్లాడుతున్నావు కదా, ఏసీ కూడా లేని విమానాన్ని నా దేశం దాకా పంపించావు కదా, నేను నా పౌరులను వెనక్కి తీసుకుంటా, ఫైన్, కానీ నేను నా విమానాలను పంపిస్తాను, అందులో మా వాళ్ళని ఎక్కించు, నేను మా దేశానికి వాళ్ళని పిలిపించుకుంటానని చెప్పి ఆ దేశం యొక్క అధ్యక్షుడు చెప్పడంతో నువ్వు ఏమైనా చేసుకో, నాకైతే వీళ్ళు ఉండకూడదు అంటే ఎలా ఉంది అంటే వాళ్ళు కనిపిస్తే వాళ్ళని ఇతను మనుషుల్లా చూడడం లేదండి. ఏమంటున్నాడు? ఏలియన్స్ అంటున్నాడు. గ్రహాంతర వాసులు అంటే కుక్కలు అనకుండా చాలా పొలైట్గా ఏలియన్స్ అని ఒక పేరు పెట్టారు. అమెరికా దేశానికి మీకు సంబంధము లేని వాళ్ళు ఎవరు నివసించినా వాళ్ళు ఏలియన్స్. అంటే లీగల్ మైగ్రెంట్స్ అంటే ఓకే, మా అమెరికా ఎదగడానికి మీరు అందరూ కలిసి పని చెయ్యండి, మీ డబ్బు మీరు తీసుకోండి, కానీ డాక్యుమెంట్స్ లేకుండా ఇల్లీగల్గా మా దేశంలో ఉంటే మీరు ఏలియన్స్, సో మీరు ఉండడానికి వీల్లేదు, మీరు మీ గ్రహాలకు వెళ్ళిపోండి. గ్రహాలు అంటే మీ దేశాలకి. ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ గారితో ఓవర్ ద ఫోన్ మాట్లాడినప్పుడు మీకు ముందు ఏంటంటే మీరు అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు, 47వ అధ్యక్షుడిగా, నాకు చాలా ఆనందంగా ఉంది, భారత్కు అమెరికాకు మధ్య మంచి కోఆపరేషన్ ఉండాలి, మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి మాట్లాడతారు కదా, మీకు గుడ్ విల్ జెస్చర్ అంటారు. మాట్లాడిన తరువాత డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు, ఆల్రెడీ ఈ విషయంగా నేను చెప్పాను, ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు చూసారా, వాళ్ళ విషయంలో నేను చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నాను, ఆల్రెడీ మీరు వార్తలు వినే ఉంటారు. మరి మీ భారత్కు సంబంధించిన వాళ్ళు ఇలాంటి వలసదారులు వాళ్ళు ఇల్లీగల్గా ఉంటే ఏం చెయ్యాలో మీకు బాగానే అర్థమై ఉంటుంది. ఆల్రెడీ జయశంకర్ గారు చెప్పేశారు, అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేవాళ్ళు ఎవరైనా కూడా సరే, మా భారతీయులైనా కూడా మేము వెనక్కి తెచ్చేసుకుంటాము, అలాగ ఒక 20,000 మందిని మేము డిపోర్టేషన్ మీరు చేస్తారు, మేము వెనక్కి తెచ్చుకోవడం హుందాగా ముందుగానే. అంటే ఇంత దారుణంగా ఇప్పుడు మెక్సికో బార్డర్ అన్నారు అనుకోండి, అమెరికా సైనికులు ఉన్నారు అక్కడ, మీకు ఇవాళ కాల్పులు, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కాల్పులు, ఎవరైనా ఇల్లీగల్గా వస్తూ ఉంటే టపా వాళ్ళ మీద కాల్పులు, మీకు అక్కడ గాయాల పాలైన వాళ్ళు ఉన్నారు. మెక్సికో సరిహద్దుల్లో పెద్ద టెంటులు, ఎందుకు వెళ్ళకండి, అమెరికాకు వెళ్తే వాళ్ళు కాల్పులు జరుపుతున్నారని చెప్పి ఆపిన వాళ్ళు. అలాగే మీకు దగ్గర 9 నగరాలండి, మెక్సికో అమెరికా బార్డర్లో 9 నగరాలు, అక్కడ ఉండే వాళ్ళందరినీ వెళ్ళిపోమంటున్నారు. సో వెళ్ళిపోయిన వాళ్లకు ఆశ్రయం ఇవ్వడానికి మెక్సికో దేశం ఇవాళ పెద్ద లెవెల్లో టెంట్లను నిర్మిస్తున్నారు. అంటే మెక్సికోని మెయిన్ టార్గెట్గా పెట్టుకొని ఆ సరిహద్దులను అంతా కూడా సీజ్ చేసేసి అమెరికా సైన్యాన్ని పెట్టి ఎవరైనా అటు నుంచి అమెరికాలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తే డైరెక్ట్గా కాల్చి పడేయండి, ఏ సమస్య లేదు అని చెప్పి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ పెద్ద నిర్ణయాలు. యావత్ అమెరికా బగ్గుమంటుంది, మీకు రోడ్ల మీద జనాలు, ఇదేంటి ఇలాగ, మేము మనుషులము కదా, ఉద్యోగాలు కదా చేసుకుంటున్నాము, ట్యాక్సులు కడుతున్నాం కదా, మమ్మల్ని ఇలా ట్రీట్ చేయడం ఏంటంటే మీరు మా అమెరికా దేశానికి చెందిన వాళ్ళు కారు, మీరు ఎవరూ కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదని క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ చెప్పేస్తున్నాడు. మరి ఇతని యొక్క తీరు, ముఖ్యంగా 7.5 లక్షల మంది మన భారతీయులు అక్కడ అన్డాక్యుమెంటెడ్గా ఉన్నారు అని చెప్పి వార్తలు. మరి వీళ్ళు అక్కడ ఎలా ఇరుక్కుపోతున్నారు, వీళ్లకు రేపు వచ్చే సమస్యలేంటి, ఈ భవిష్యత్తు ఎలా ఉంటుంది తలుచుకుంటే మనం ఇక్కడ స్వతంత్రంగా నివసిస్తున్నాము, మన హాయిగా ఉంటున్నాము, కానీ మీకు అక్కడ బతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళు యువకులు వీళ్ళందరూ ఇంతలా కష్టపడుతూ ఉంటే వినడానికే బాధగా ఉంది. మరి వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.